రోడ్డులో నషాముక్త్ భారత అభియాన్ వక్దన్ ఘనంగా జరిగింది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ర్యాలీలో ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ సిపి పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి అని అన్నారు. ఎన్నో ఫ్యామిలీస్ నాశనం అవడం మనం చూసాం. సో గవర్నమెంట్ ఈజ్ యాక్చువల్లీ వేజింగ్ ఏ ఫైట్. ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఈగల్ అనే ఒక సెపరేట్ ఫోర్స్ పెట్టి మనం దీని మీద వేరియస్ అవేర్నెస్ క్యాంప్స్, వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రికగ్నైజ్ ద ప్రాబ్లమ్, అండర్స్టూడ్ ది గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ స్పెషల్ మెజర్స్ తీసుకుంటుంది. అండ్ టుడే సిన్స్ లాస్ట్ 15 days ఆల్సో, లాస్ట్ ఫోర్ట్ నైట్ లో మనం స్టూడెంట్స్ కి, వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి మనం ఈ డ్రగ్ అబ్యూస్ మీద భారీ ఇన్ఫాక్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ త్రూ దిస్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ మీద మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అరౌండ్ 3 lakh people ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అండ్ వాలంటీర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దే హ్యావ్ డన్ దేర్ పార్ట్ in contributing to this cause. Today with all of you we are leading this walkathon on this good evening. So inka there is a long way to go. Man CP gar cheppinattu we need to first understand the problem, understand the gravity of the issue and do our bit. మన వంతు మనం అందరం కలిసి కలిసి వర్క్ చేస్తేనే ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఒక సొల్యూషన్ మనకు కనపడుతుంది. ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్ బట్ వి షుడ్ ఆల్ ట్రావెల్ టుగెదర్. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ని మనం కంప్లీట్ గా ఎరాడికేట్ చేసాం. Next big threat to the society, to the humankind is this drug abuse. Andhra Pradesh will be torchbearer in eradicating that also అని తెలియజేసుకుంటూ once again ఈ రోజు ఇక్కడ విచ్చేసి కాజ్ కోసం సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.